జై శ్రీరామ్. మీ ఎక్స్ మాస్టర్ సిహెచ్ ఆనందం మరొక షార్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి మన సనాతన ధర్మాన్ని ప్రకటించడానికి, నా క్రైస్తవ అనుభవ సాక్ష్యాన్ని ప్రకటించడానికి నేను ఎంత దూరం వచ్చాను. ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలని చాలా ఆలోచించాను. అందుకు 15,000 అవసరమై ఉన్నది. ఇప్పటి వరకు సహాయం అందలేదు. మన ధర్మ ప్రచారము నా సాక్ష్యం ఆగిపోయింది. ఎటు చూసినా 15-18 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి గ్రామాలన్నీ. మన హిందువుల పరిస్థితులు, జీవన విధానం ఎలా ఉందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. క్రైస్తవ్యం అంటే బహుబలంగా ముందుకెళ్తూ ఉంది. క్రైస్తవ ప్రచారానికి పాస్టర్లకి వారి యొక్క విశ్వాసులు లక్షల్లో వేలలో సహాయం చేస్తూ ఉన్నారు. అయితే మన హిందూ బంధువులు మన యొక్క ధర్మ ప్రచారానికని నా యొక్క అనుభవ సాక్ష్యాన్ని ప్రకటించి క్రైస్తవ్యంలో జరుగుతున్న మోసాలను ఎత్తి చూపించి హిందువులను బయటకు తీసుకురావడానికి, హిందువులు క్రైస్తవంలోకి వెళ్లకుండా ఆపాలని నేను పలు ప్రయత్నాలు చేయడానికి ఎంత దూరం వచ్చాను. ఒక్క వెహికల్ కొనడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు, సహాయం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. అదే క్రైస్తవ్యంలోనైతే పాస్టర్లకు సహాయం చేయడానికి లక్షల్లో వేలల్లో డబ్బు సాయం చేసే వాళ్ళలో ఐక్యత చాలా బలంగా ఉంది. అందుకే ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. అందుకే మన సనాతన ధర్మాన్ని చెరిపేస్తూ ఉన్నారు. కానీ మన హిందువులు మాత్రం పట్టించుకోవడం లేదు, సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఒక నిర్లక్ష్యం చూపిస్తున్నారు, ఆసక్తి చూపించలేకపోతున్నారు. అందుకే మన భారతదేశం అంతా కూడా విచ్ఛిన్నమైపోతూ ఉంది. హిందువులంతా క్రైస్తవులుగా మారిపోతున్నారు. మీరు ఇలాగే ఆలోచిస్తూ ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు రాకుండా నిర్లక్ష్యం చేస్తూ, నాకెందుకులే, నా ధర్మాన్ని నేను కాపాడవలసిన అవసరం నాకే ఉంది, నా పైసా నాది, నేనెందుకు సహాయం చేయాలి, ధర్మాన్ని కాపాడడానికి పెద్దలు ముందుకెళ్తా ఉన్నప్పుడు వాళ్ళకి నేనెందుకు సహకరించాలి, వాళ్ళు మమ్మల్ని పైసలు అడుక్కుంటున్నారు, అడుక్కున్న ఎదవల్లాగా ఆ డబ్బులు అడుక్కుంటున్నారని మమ్మల్ని మీరు అడుక్కున్న వాళ్ళ కింద ఎంచి మీరు ఆలోచిస్తూ చూసినట్లయితే మన ధర్మాన్ని మీరు రక్షించలేరు, మీరు రక్షించుకోలేరు. మేము అడుక్కున్న వాళ్ళం కాదు, అడుక్కోవడానికి మేము ఛానల్ పెట్టలేదు, అడుక్కోవడానికి మేము ముందుకు వెళ్తలేదు. మీరు అలా ఆలోచిస్తే మీరు ముందుకు సాయం చేయడానికి ముందుకు రాలేకపోతూ ఉన్నారు. ఒక్క 15,000 సాయం చేయడానికి ఎంతలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. మన ధర్మం కోసం ముందుకు వచ్చాం, ప్రాణాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చాం మేము. అదే ధర్మం. ఆలోచించండి. డబ్బు కన్నా గొప్పది ధర్మం. ఈ రోజున మనం ఉంటాం, రేపు ఉంటాం. రేపొద్దున భవిష్యత్తులోని మన పిల్లలు మన యొక్క భవిష్యత్తులోకి రావాలంటే ధర్మాన్ని కాపాడాలి. లేదా ఈ క్రైస్తవ్యము తప్పకుండా భారతదేశాన్ని ఏలడానికి సిద్ధంగా ఉంది. భారతదేశం అనే పేరు పోయి క్రైస్తవ దేశంగా పేరు వస్తుంది. దయచేసి ఆలోచించండి. కింద యూపీ